మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన గ్రామీణ జిల్లాల నిరుద్యోగ జేఏసీకి చెందిన యువకులను అడ్డుకుని అరెస్టు చేశారు పోలీసులు. జీవో నెంబర్ 46 రద్దు చేయాలని డిమాండ్ చేశారు కానిస్టేబుల్ అభ్యర్థులు. అసెంబ్లీ ముందు నుంచి డీజీపీ కార్యాలయానికి పరుగులు తీసిన కానిస్టేబుల్ అభ్యర్థులు పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు అభ్యర్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. జీవో 46 కారణంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 46 కారణంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 56% పోస్టులు భర్తీ చేస్తున్నారు. మిగిలిన జిల్లాలకు 44% మాత్రమే కేటాయిస్తున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవో నెంబర్ 46 నుంచి టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకు మినహాయింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. 2016, 2018 నియామకాల మాదిరిగానే 2022 ఉద్యోగ ప్రకటనను భర్తీ చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత నోటిఫికేషన్లో టీఎస్పీఎస్సీ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ కేటగిరీ కింద నియామకం జరిగేవని, ప్రస్తుతం దీనికి విరుద్ధంగా జీవో నెంబర్ 46 మారిందని కూడా ఆరోపించారు. దీనివలన పెద్ద ఎత్తున మెరిట్ అభ్యర్థులు నష్టపోతున్నారని వాపోయారు. డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన గ్రామీణ జిల్లాల నిరుద్యోగ జేఏసీకి చెందిన యువకులు అడ్డుకుని అరెస్టు చేశారు పోలీసులు. జీవో నెంబర్ 46 రద్దు చేయాలని డిమాండ్ చేశారు కానిస్టేబుల్ అభ్యర్థులు. అసెంబ్లీ ముందు నుంచి డీజీపీ కార్యాలయానికి పరుగులు తీసిన కానిస్టేబుల్ అభ్యర్థులు పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు అభ్యర్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. జీవో 46 కారణంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీరామ్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి. రాజశేఖర్, ఈ రోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర డీజీపీ కార్యాలయం ముందు విద్యార్థులు పెద్ద ఎత్తున ఒకేసారి ఉద్రిక్త వాతావరణంగా తలపించింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 46 వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులు ఈ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుల్లో మొన్న రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ లో దాదాపుగా ప్రక్రియ పూర్తయింది. అయితే రాత పరీక్షల్లో కూడా తమకు అన్యాయం జరిగింది అని ఇటు అసెంబ్లీ మీదుగా ఒక్కసారి డీజీపీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. అయితే పోలీసులు వారు వెళ్తున్న క్రమంలో వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. జీవో నంబర్ 46 ప్రవేశపెట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు చెందిన కానిస్టేబుల్ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోతున్నాము అంటే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న సందర్భంలో హైదరాబాద్ జోన్ ఫ్రీ జోన్ గా ప్రకటించేవారు. అయితే వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క జోన్ లో తమ ఉద్యోగాల కోసం వారు ప్రయత్నం చేసుకోవడానికి కూడా ఫ్రీ జోన్ గా ఉండేది. అయితే జీవో నంబర్ 46 ద్వారా 46% మాత్రమే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేస్తా ఉన్నారు. అయితే 56% పోస్టులు మిగిలిన జిల్లాలకు సంబంధించిన వారిగా భర్తీ చేస్తా ఉన్నారు. 44% మాత్రమే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అభ్యర్థులకు కేటాయిస్తున్నారు. అయితే గతంలో ఏవైతే ఉన్నాయో అంటే దాదాపుగా 2018, 16 సంవత్సరాలలో 2022 ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం అంటే గతంలో ఎటువంటి నిబంధనలు ఫాలో అయ్యేది. అయితే ఆ నిబంధనలు విడుదల ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో కూడా ప్రాంతాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పి గతంలో నుంచి పెద్ద ఎత్తున ఇటు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంలో కావచ్చు, లేదా ఆ పోలీసు ఎస్ఐ సంబంధించినటువంటి నియామకాలు జరుగుతున్న తరుణంలో కూడా అనేక సార్లు ఇటు మంత్రులను కలవడం జరిగి, అయితే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మిగతా రాజకీయ ప్రమేయంగా కూడా వారిని కలవడం జరిగింది. అయితే గతంలో ఏవైతే ఉన్నాయో అటువంటి జీవోలే ఉండాలి. అయితే కొత్తగా తెచ్చినటువంటి 46 జీవో వల్ల గ్రామీణ ప్రాంతాల యువత పూర్తిగా అంటే తన ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భాల్లో తక్కువ పోస్టులు అంటే జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే తక్కువ శాతం పోస్టులను భర్తీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మెట్రో పాలిటన్ ప్రాంతాలు కావడంతో ఎక్కువ శాతం పోస్టులు ఇక్కడే ఉంటాయి.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీరామ్. జీవో అని చెప్తే మా తల్లిదండ్రులకు అర్థం కాదు. ఏం చేయాలి ఇప్పుడు మేము? ఒక న్యాయం చేయాలి. జీవో నెంబర్ 46